ప్రార్థన దేవుణ్ణి అడగడం, మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు ఆయనకు తెలియజేసుకోవడం, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందడం, ఆయన ద్వారా నీతిని, పరిశుద్ధతను, యథార్థతను, న్యాయమును, కృపావరములను, ఆత్మఫలములను, జ్ఞాన వివేచన ఆత్మను ఆయన ద్వారా మనం పొందుకోవడం కోసం ఆయనను అడగడం. నిజంగా మనకి ఏం కావాలన్నా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే మనకు తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు. అడిగితే ఇస్తాడట, వెతికితే దొరికేలాగా చేస్తాడట, తడితే తీసేలాగా చేస్తాడట. ఒక డోర్ ఓపెన్ కావాలంటే తలుపు తడితేనే కానీ ఆ డోర్ ఓపెన్ చేయదు. మనం ఏదైనా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, తలుపు వేసింది అనుకోండి, ఈ రోజుల్లో అందరూ కూడా తలుపులు వేసుకునే ఉంటున్నారు. తలుపు వేసుకొని ఉంటారు లోపల వాళ్ళు. మనం వెళ్ళి ఏం చేయాలి? తలుపు తట్టాలి. తలుపు తడితే ఆ శబ్దం విని వచ్చి తలుపు తీస్తారు. తడితే తెరవబడుతుంది. నిజంగా ప్రార్థన అంటే అడగడము, ప్రార్థన అంటే వెదకడము, ప్రార్థన అంటే తట్టడము. తట్టడం, అయ్యా తలుపు తెరవమని అడగడం, మార్గాలు సరళం చేయమని దేవుణ్ణి అడగడం, మెట్టగా ఉన్న వాటిని పల్లము చేయమని దేవుణ్ణి అడగడం, లోతుగా ఉన్న వాటిని పల్లము చేయమని, లోతుగా ఉన్న వాటిని పూడ్చి పల్లము చేయమని దేవుణ్ణి అడగడం, మన జీవితాన్ని సరిచేయమని అడగడం. దావీదు అడుగుతాడు కదా, శుద్ధ హృదయం నా హృదయంలో, నాకు శుద్ధ హృదయం కలగజేయి ప్రభువా. అయ్యా నాకు శుద్ధ హృదయం నాకు కలగజేయి, నాలో ఉన్న ఆ మలినాన్నంతా కూడా తీసేనైనా, ఇస్సోపుతో నన్ను కడుగునైనా, నన్ను పరిశుద్ధపరచునైనా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకునైనా అని అడుగుతాడు. నీకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించను అడుగుతాడు. తప్పిపోయిన కుమారుడు కూడా ప్రార్థిస్తాడు, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను, దయతో నన్ను క్షమించి నీ పనివారిలో ఒక్కనిగా నన్ను పెట్టుకో. ఎంత మంచి ప్రార్థన అండి, ఎంత మంచి ప్రార్థన. దేవుడు అంటాడు, పనివారిగా కాదు నాన్న, పనివారిగా కాదు, నా కుమారుడిగా, నా వారసునిగా, నా ఆస్తంతటికి వారసునిగా నా ఇంటిలో ఉండమంటాడండి. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? దావీదు ప్రార్థించాడు, తప్పిపోయిన కుమారుడు ప్రార్థించాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు, దావీదుకు శుద్ధ హృదయం కలుగజేశాడు. తప్పిపోయిన కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేసి, మెడలో హారము,
చేతికి ఉంగరము, పాదాలకు చెప్పులు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి ఒక విందును ఏర్పాటు చేశాడు. ఒక పండుగలాగా జరుపుకున్నారు. అవునండి. ఒక పాపి మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గరికి వస్తే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. దేవదూతల ఎదుట పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది దేవునికి. అవును, మన పాపాన్ని విడిచి మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. దావీదు తన మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగాడు. అతనికి క్షమాపణ దొరికింది. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి తనను ప్రార్థన చేశాడు. తన తప్పులు క్షమించమని అడిగాడు. అందుకే ఆయనకు క్షమాపణ దొరికింది. దేవుని గృహంలో ఆయనకు స్థానం దొరికిందని. కానీ సౌలు రాజు మాత్రం అలా చేయలేకపోయాడు. పాపము చేశాడు కానీ పశ్చాత్తాపడలేదు. పాపము చేశాడు కానీ మారు మనసు పొందలేదు. పాపము చేశాడు, దేవుని పాదాలు పట్టుకోలేదు. పాపము చేశాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చలేదు. దేవుని సన్నిధిలో దావీదు గోజాడినట్లుగా గోజాడలేదు. అందుకే సౌలు పాపాలు క్షమించబడలేదు. పైగా ఏం చేశాడు తెలుసా? కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికురాలి దగ్గరికి వెళ్ళాడు. ఆ మాంత్రికురాలి దగ్గరికి వెళ్ళే బదులు ఇంట్లోనే దేవుని ప్రార్థనా గదిలో లేక ఇంటిలోనే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు, ఇక మీదట నేను పాపము చెయ్యను, నువ్వు చెప్పినట్టే నేను వింటాను ప్రభువా అని అంటే దేవుని కరుణ కటాక్షము, దేవుని యొక్క సన్నిధి మళ్ళా తిరిగి సౌలు పొందుకునేవాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బదులుగా మనకేం కావాలని లోకంలో వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకంలో ఎక్కడా దొరకవు. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఒక్క రూపాయి కూడా నీకు దొరకదు. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని కృప లేకుండా నీకు ఆరోగ్యం ఎక్కడ కూడా దొరకదు. దేవుని ఆజ్ఞను సంపాదించుకోవాలి, దేవుని కృపను సంపాదించుకోవాలి, దేవుని ప్రేమను సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారు అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది. హల్లెలూయా. అందుకే ఎక్కడెక్కడో వెళ్ళకండి. ఏవేవో తెచ్చుకోవడానికి, ఏవేవో సంపాదించుకోవడానికి ఎక్కడెక్కడో వెళ్ళొద్దు. ఆయన పాదాలు గట్టిగా పట్టుకో చాలు. నేనేం చేయాలి ప్రభువా? నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించావు ప్రభా? ఏ విధంగా నన్ను వాడుకోదలిచున్నావు ప్రభా? నేను నీ చేతుల్లో పెట్టబడుతున్నాను, నేను నీ చేతుల్లో పెట్టబడుతున్నాను, నన్ను వాడుకో ప్రభా అంటే నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. నీకు ఆలోచన ఇవ్వడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. నిన్ను చెయ్యి పట్టి నడిపించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. నీవు కోరిన రేవులకు నడిపించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. అవునండి. కానీ అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు సమయం. అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రార్థనకు సమయం ఉండదు. ఎప్పుడు మన సొంత కార్యములనే మనం చూసుకుంటున్నాం. మన కడుపే మనకు దేవుడు అన్నట్టుగా నడుచుకుంటున్నాం. మరి ఎప్పుడు దేవుని సేవ అంటే టైం పాస్ కానప్పుడు దేవుని సేవ, టైం పాస్ కానప్పుడు ప్రార్థన, టైం పాస్ కానప్పుడు సువార్త కాదండి. మన జీవితంలో నిరంతరము దేవుని పని మీదనే ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు
12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక దినం ప్రయాణంతో వెళ్ళిపోయారు. వస్తున్నాళ్ళే అనుకున్నారు. ఆయన ఏమో యెరూషలేములోనే ఉండిపోయినాడు. వింటున్నారా? తల్లిదండ్రులు వెళ్ళిపోయినారు. యెరూషలేము నుంచి గలిలయకు వెళ్ళిపోవాలి, నజరేతుకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక దినం ప్రయాణం నడిచిపోయినారు. ఆ రోజుల్లో వాహనాలు లేవు కదా, నడిచిపోవాలి. ఒక దినం అంత ప్రయాణం నడిచిపోయినారు. ఆయనేమో యెరూషలేములోనే ఉండిపోయినాడు. యెరూషలేములో శాస్త్రులతో, పరిచయులతో, దేవుని యొక్క బోధకులతో, వాక్య బోధకులతో ఆయన తర్కిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యం అని తెలియజేస్తూ ఉంటే ఆ శాస్త్రులు, పరిచయులు ఆశ్చర్యపోయారండి. ఇతను గలిలయుడు కదా, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ఆశ్చర్యపోయారండి. 12 సంవత్సరాల బాలుడు ఆయన. తల్లిదండ్రులు మళ్ళా తిరిగి వచ్చారు. కుమారుని ఎదుర్కొంటూ వచ్చేసరికి శాస్త్రులతో, పరిచయులతో తర్కిస్తున్నాడు, వాక్యాన్ని విభజించి బోధిస్తున్నాడు వాళ్ళకు. ఇదిగో నూతన నిబంధనను వారికి బోధిస్తూ ఉన్నాడు. పాతది ఉడికిపోయింది, ఇదిగో నేను కొత్త నిబంధన చేస్తున్నానని చెప్తున్నాడండి. హల్లెలూయా. అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు యేసు ప్రభు, నాయనా ఎందుకు నువ్వు ఇలా చేసావు? మాయమ్మడి రావచ్చు కదా, చిన్నపిల్లలమేం కాదు కదా, మా అమ్మడి వస్తున్నావులే అని మేము వెళ్ళిపోయాం, ఎందుకు ఇలా చేసావంటే ప్రభు అంటున్నాడండి, నా తండ్రి పని మీద నేను ఉండవలనని మీకు తెలియరా? మీరు ఎరగరా? నా తండ్రి పని మీద నేను ఉండవలనని మీరు ఎరగరా? నిజంగా చెప్పండి, సేవకులంగా మనం తండ్రి పని మీద ఉన్నామా, ఇంటి పనుల మీద ఉన్నామా? తండ్రి పని మీద ఉన్నామా, భక్తి పని మీద ఉన్నామా? తండ్రి పని మీద ఉన్నామా, డబ్బు సంపాదన పని మీద ఉన్నామా? తండ్రి పని మీద ఉన్నామా, ఏ పని మీద ఉన్నాం? కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత మార్చాలని ప్రయత్నించినా దెబ్బలేసేటప్పుడు మళ్ళీ తక్కువ వంకరే అయిపోతుంది. ఒక ఆయనను పట్టుకు తిరుగుతున్నా, దేవుని మార్గంలో నడిపిద్దాము, దేవుని వాక్యంలోనే నడిపిద్దాం, దేవుని సేవలో నడిపిద్దాం. వాళ్ళమ్మడి తిరిగి వీళ్ళమ్మడి తిరిగితే ఏం ప్రయోజనం? వాళ్ళు పెట్టే టిఫినో, వాళ్ళు ఇచ్చే 4 డబ్బులకో ఎందుకు తిరగాలి వాళ్ళ మధ్యన? దేవుని సేవలో వాడబడితే దేవుడే మనకు జీతం ఇస్తాడని నా ఎమ్మడి ఎంత ప్రయాసపడి తిప్పినా మళ్ళా కుక్కతో ఒకరి వెళ్ళిపోతుంది, వంగిపోతుంది, ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అలవాటు పడిపోయింది ఉచితానికి, ఉచిత ఫుడ్కు అలవాటు పడిపోయింది, ఉచిత డబ్బులకు అలవాటు పడిపోయింది. ఇక దేవుని సేవ మీద కూడా ధ్యాస లేదు. వాళ్ళ ధ్యాస ధనవంతుల మీద ఉంది. నిన్ననే చెప్పాను, అయ్యా మనం వాళ్ళమ్మడి వీళ్ళమ్మడి తిరగకూడదు, లోకస్తులమ్మడి. దేవుని పని చేయి, నాతో పాటు రా. ఒక వారం రోజులు తిప్పానండి. వారం రోజులు దేవుడు ఆయనకు ఆర్థికంగా సహాయం చేశాడు, అన్ని భోజనం సహాయం చేశాడు, అన్ని ఇచ్చాడండి. అతనే అన్నాడు, అవును వాళ్ళు చూస్తారు, వద్దు నేను వాళ్ళ అమ్మడి పోలింగా, నీ అమ్మడే వస్తాను, సేవ చేస్తాను, దేవుని మార్గంలో నేను నడుస్తాను, వద్దు వద్దు పోకూడదు. రేపు శుక్రవారం ప్రార్థనకు వస్తా నేను. ఏడున్నాడు? లాగుతుంది లోకం. ఏడగొచ్చుకుంటాడు ఇక్కడ. కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా మన బుద్ధి వంకరైపోతుంది. తండ్రి పనుల మీద లేం, మనం లోకస్తుల పని మీద ఉన్నాం, డబ్బు మీద ఉన్నాం, మనుషుల మీద ఉంది మరలు, ముసలమ్మ ముచ్చట్ల మీద ఉంది మరలు, పోకిరి మాటల మీద ఉంది మరలు. దేవుని సన్నిధిలో సమయం గడపాలనే ఆలోచన చాలా తక్కువైపోయింది. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి,
దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలను గ్రహించాలి, ఆ మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం చాలా మందిలో లేదండి. ఎంతసేపు ఉన్న ఆ రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి, ఆ టీ హోటళ్ళ దగ్గర కూర్చోడానికి, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి అయితే సమయం ఎంతైనా ఇస్తాం, కానీ దేవుని సన్నిధిలో సమయం గడపడానికి సమయం ఇవ్వకుండా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నా తండ్రి పని మీద నేను ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగదా? అవునండి, దైవ సేవకులమైన మనం, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనం దేవుని పని చేసేవారిగా ఉండాలి. దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడని ప్రభు చెప్తాడు. నా పని మీరు చేయండి, మీ పని. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అప్పు గురించి ఒక నెల కిందటి వరకు దిగులుండింది నాకు. నెల కిందటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అప్పు గురించి దిగులే లేదు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. నేను ఒకసారి చదవండి. 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఇప్పుడు భయం లేదు, ఆలోచనలు రావడంలా. ఇంక ఎటువంటి ఆలోచనలు రాయలే. కట్టమో కట్టకపోతే ఏమవుతుందో, లాక్కుపోతారేమో, ఇవి రావట్లే ఆలోచన. అర్థమవుతుందా మీకు? ఈ ఆలోచన లేవు ఇప్పుడు. ఎప్పటి నుంచి? కరెక్ట్గా నెల రోజులైంది. దిగులు లేదు, చింత లేదు, ఆలోచన లేదు. ఎందుకు? దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాను. దీనిని గురించిన చింత నాకు ఉండకూడదు, దీనిని గురించిన ఆలోచన నాకు ఉండకూడదు. నీ పనిలో నేను ముందుకు సాగిపోవాలి, నీ పని చేస్తూ ఉంటాను, నువ్వు నాకు పని చూపించు. ఎప్పుడైతే పని చేయడం ఎక్కువగా అధికం చేశానో, దేవుని పని చేయడం, ఇక ఎటువంటి చింత లేదు, ఎటువంటి దురాలోచనలు లేవు, ఎటువంటి బ్యాడ్ తలంపులు లేవు, అనుమానం లేదు, సందేహం లేదు. సమస్త జ్ఞానములకు మించిన సమాధానం నా హృదయంలో కలిగింది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నీ విన్నపాలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు దేవునికి తెలియజేస్తే ఆయన సమస్త జ్ఞానములకు మించిన సమాధానం నీకు ఇస్తాడండి దేవుడు. ఆ సమాధానం వచ్చిన పెట్టుంటాం తెలుసా మనము, ఇక మన జీవితంలో దిగులు అనేది ఉండదండి. హల్లెలూయా. ఆ దేవుని సమాధానం సంపాదించుకోవాలి మనం, ఆ దేవుడిచ్చే నెమ్మదిని సంపాదించుకోవాలి. అది ఎలా అంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడమే. ప్రార్థన చేయడమే, విజ్ఞాపన చేయడమే, పదే పదే మొరపెట్టడమే, దేవుని సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేయడమే, అనేకుల రక్షణ కొరకు విజ్ఞాపన చేయడమే, అనేక మంది పాపములు క్షమించమని మనం వేడుకోవడమే. అలా వేడుకోవడం ద్వారా, అలా ప్రార్థించడం ద్వారా, మన విన్నపాలు దేవునికి తెలియజేయడం ద్వారా మన అంతరంగంలో సమాధానం వస్తుంది. హల్లెలూయా. సమాధానం, ప్రార్థన వలనే సమాధానం, ప్రార్థన వలనే శాంతి, ప్రార్థన వలనే నెమ్మది, ప్రార్థన వలనే ఆనందం, ప్రార్థన వలనే
ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయమందు అస్తమయమందు ప్రార్థన చేయండి. ఎలా? ఆత్మతో చేయండి. వాక్యంలో రాయబడింది, సమయమందు అస్తమయమందు ఆత్మతో ప్రార్థన చేయండి. సమయం దొరికితే మోకరించండి, ఇంటిలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి. సమయం దొరికితే దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రభుని అడగండి, నేను ఎటు వెళ్ళాలి ప్రభా ఈరోజు? నీ కోసం ఏ పని చేయాలి ప్రభా ఈరోజు? ఏ ధర్మ కార్యం చేయాలి? ఏ సువార్త ప్రకటించాలి? ఏ ఆత్మను రక్షించాలి? ఎవరిని స్వస్థపరచాలి? ఏ దయ్యాలను వెళ్ళగొట్టాలి అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీకు ఒక మూయబడిన దారి తెరవబడుతుందండి. ఒక దారి ఏర్పడుతుంది నీ ముందర. ఆ దారిలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ దారిలో నువ్వు వెళ్ళినప్పుడు సక్సెస్ సక్సెస్ సక్సెస్, ఫలించుట ఫలించుట ఫలించుట. పట్టిందల్లా బంగారు, పట్టిందల్లా బంగారే. మనం ఏ చేసినా, ఏ పని చేసినా అది సఫలమవుతుంది. అప్పుడండి దయ్యాలు వెళ్ళగొట్టబడ్డం, రోగులు స్వస్థత పొందడం, దేవుని వాక్యము ద్వారా పట్టబడ్డం, ఆత్మలు రక్షించబడ్డం, ఇవన్నీ జరుగుతాయండి. నేను ఒక్కటే తీర్మానం చేసుకున్నాను, ప్రభా నీ పని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నీ పని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎంత వరకైనా వాడుకో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 వరకైనా, 1 వరకు ఉంటే వరకైనా నీ ఇష్టం, నన్ను వాడుకో 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 అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. నిన్నటి దినం ఒక అన్నిరాలు సుబ్బమ్మ, ఎరుకలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. కీళ్ళవాత వ్యాధితో బాధపడుతుంది. ఆ ఇంటికి వెళ్ళాం, దేవుని సువార్త ప్రకటించాం, ప్రార్థన చేశాం. చూడండి, దేవుడు అవకాశం కల్పించిన ఒక అన్య కుటుంబానికి సువార్త అందించే భాగ్యాన్ని నిన్నటి దినం, నిన్న రాత్రి 7 గంటలకు దేవుడు సహాయం చేశాడు. సేవకులంగా మధ్యాహ్నం 2 వరకు ఒక ఇంటిలో ప్రార్థన చేయగలిగాం. 2 సేవకులు అనారోగ్యంలో ఉంటే వాళ్ళ 2 సేవకుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేశాం. మరలా తిరిగి సాయంకాలం 7 గంటలప్పుడు సుబ్బమ్మకు సువార్త ప్రకటించి ప్రార్థన చేశాం. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అట్నుంచి మళ్ళా ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, దేవుని గురించి చెప్తూ ఉన్నాం. ఆ అక్క అంటుంది, సార్ ఇంకా కూర్చోండి సార్, మీరు ఆ మాటలు చెప్తూ ఉంటే మాకు సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. మీరు పోతే మళ్ళా మాకు దిగులు సమస్య స్టార్ట్ అవుతాయి సార్ అంటున్నారు. అంటే దేవుని సేవకుల ద్వారా మాట్లాడే మాటల ద్వారా ప్రజలకు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, వాళ్ళకు సమాధానం దొరుకుతుంది. నిశ్చయంగా ఒక కుటుంబం కాదండి, 100,000 కుటుంబాలను దర్శించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 100,000 కుటుంబాలకు సువార్త ప్రకటించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. 100,000 కుటుంబాలను ప్రభులోనికి నడిపించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందును బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఇది సామాన్యమైన సేవ కాదు. దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వం ఇది. మనం రాయబారులం. దేవుని సందేశాన్ని ఈ ప్రజలకు అందించే రాయబారులం. దేవుని శక్తిని ఈ ప్రజలకు కనపరిచేటువంటి రాయబారులం మనం. దేవుని కృపను, ప్రేమను ఈ ప్రజలకు కనపరిచేటువంటి రాయబారులం మనం మధ్యవర్తులం, దేవుని దాసులం, దేవుని సేవకులం, దేవుని పరిచారకులం. మనం దైవ కుమారులం, వారసులం అనే సంగతి మీరు మర్చిపోకూడదు. మనం సామాన్య మనుషులం కాదు. దేవుడు మనల్ని ప్రేమించి సేవకు పిలుచుకున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని వరాలు, ఫలాలు మనలో ఉన్నాయి.
వాటిని సద్వినియోగపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం నిరంతరము తండ్రి పనుల మీదనే ఉండాలి. హల్లెలూయా. సేవ అంటే బ్రతుకు తెరువు కాదు. సేవ అంటే దేవుడు చెప్పిన పని చేయడం. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నాతో మాట్లాడు, నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను నడిపించు అంటే నిజంగా చెప్తున్నానండి, నా బైక్ అక్కడికి వెళ్ళి నిలబడుతుంది అంటే. హల్లెలూయా. అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఒక కొత్త వ్యక్తికి సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఒక కొత్త వ్యక్తిని స్వస్థపరచడం జరుగుతుంది. ఆ కొత్త వ్యక్తిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అందుకే మనమందరం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి, అడిగేటువంటి వారిగా ఉండాలి, వెదికేటువంటి వారిగా ఉండాలి, తట్టేటువంటి వారిగా ఉండాలి. ఆయన నామమున అడిగేవారిగా ఉండాలి. మనము ఆయనను ప్రార్థించే వారిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, మన విన్నపాలు దేవునికి తెలియజేసే వారిగా ఉండాలి. ఆయనను అడిగి ఏం చేయమంటాడో ఆ పని మనం చేసేవారిగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మనమందరము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా చేసేవారిగా మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యమును మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మరి ఈ సమయంలో ఇమ్మానుయేల్ అన్న గారి సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఆ మాటలన్నీ ప్రతి హృదయంలో నాటండి, నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నిజమే తండ్రి, నీ పనుల మీద మేము ఉండాలి నాయన. మా భుక్తి కోసం సేవ కాదు నాయన, మా అవసరాల కోసం సేవ కాదు నాయన. తండ్రి, మా యొక్క సుఖభోగ లాలన కొరకు కాదు నాయన సేవ. కేవలం నువ్వేం చెప్తావో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. ఇక్కడున్న జోసెఫ్ అన్న, ఇక్కడున్న ఇమ్మానుయేల్ అన్న, ఇక్కడున్న మహేష్ను, ఇక్కడున్న నన్ను కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతిరోజు నువ్వు మాతో మాట్లాడాలి. ప్రతిరోజు నీవే చెయ్యి పట్టి నడిపించాలి. ఎక్కడికి తీసుకొని వెళ్తావో తీసుకొని వెళ్ళి నాయన. ఎక్కడ మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటావో వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. అటువంటి అనుభవంలోకి మేమందరం రావాలి నాయన. అటువంటి అనుభవంలోనే మేము నడవాలి నాయన. మేము నీకు దాసులం నాయన, ఈ లోకానికి కాదు ప్రభా. మేము నీకు దాసులం నాయన, ఈ లోక పాపానికి కాదు ప్రభా. మేము నీకు దాసులం నాయన, ఈ లోకంలో ఉన్న సుఖభోగాలకు కాదు నాయన. మేము నీకు దాసులంగా పనిచేసే కృప మా అందరికీ దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. షాయిరక్కను స్వస్థపరచండి, హర్షియాను స్వస్థపరచండి నాయన, మోక్షిని స్వస్థపరచండి, నయోమిని స్వస్థపరచండి నాయన, హోలీ ఫెయిత్ను మేరీని స్వస్థపరచండి. ఇదిగో నీ సేవకులమైన మమ్మల్ని బలపరచండి, విశ్వాసములో బలపరచండి, ప్రార్థనలో బలపరచండి, వాక్యములో బలపరచండి, జ్ఞానంలో బలపరచండి, వివేచనలో బలపరచండి, ఆలోచనలో బలపరచండి, తెలివిలో బలపరచండి. కృప ఎంబడి కృపను మా పైన కురిపించి మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, ప్రతిరోజు మేము నీతో మాట్లాడాలి, నీ సెలవు తీసుకోవాలి. నీ సెలవు ప్రకారమే మేము, నీ చిత్త ప్రకారమే మేము ఈ భూమి మీద నడవాలి నాయన. మా ఇష్ట ప్రకారం మేము నడవకూడదు నాయన, నీ చిత్త ప్రకారం మేము నడవాలి నాయన. మీరు సాయం చేయండి. అక్టోబర్ 14, 15, 16 మీటింగ్స్ ను మీ హస్తాల మీదుగా జరిగించండి. అక్కడ మీరే మాట్లాడండి, మీరే రోగులను స్వస్థపరచండి, మీరే దయ్యాలను వెళ్ళగొట్టండి. ఆ ప్రజలందరినీ రక్షించు నాయన. రాయపాడు గ్రామ ప్రజలందరినీ రక్షించమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వచ్చే ఆదివారం ఆరాధన 3 సంఘాల్లో ఘనంగా జరిగించిన 3 సంఘాల్లో అద్భుతంగా జరిగించిన 3 సంఘాల్లో నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు ప్రభు నామములో
అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.